హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో, బా చదువుతున్నారనుకుంటున్నాను. ఆహ్, ఎందుకో వేరే ఆలోచనొచ్చింది ఈరోజు. సో, రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను. కరెక్టో కాదో కూడా తెలియట్లేదు. ఎందుకంటే నేను ఛానల్ పెట్టిన పర్పస్ ఒకటి. సో, అది నిజంగా ఎంత హెల్ప్ అవుతుందనేది నాకు తెలీదు. యాక్చువల్‌గా ఒకప్పుడు వచ్చిన రీచ్ కానీ, ఒకప్పుడు వచ్చిన సపోర్ట్ కానీ ఇప్పుడు రావట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. బట్ ఐ నీడ్ టు రీగెయిన్ ఇట్ ఆర్ స్టాప్ చేసేయాలి లేదంటే టైం వేస్టు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే 1000 వ్యూస్‌కి లేదంటే 1500 వ్యూస్‌కి 2000 వ్యూస్‌కి మనీ అయితే రాదు. అది అసలు కనీసం ఒక్క రూపాయి కూడా రాదు. ఇయర్స్ ఆఫ్ టైం పడతదనమాట మనీ రావాలంటే యూట్యూబ్‌లో. సో, అసలు నాకు యూట్యూబ్‌లోంచి మనీ వస్తాయని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక పేమెంట్ తీసుకోవడానికి నేను ఆల్మోస్ట్ 9000 వచ్చినాయి ఒక్కసారి 2 సార్లు వచ్చినట్లున్నాయి. ఐ థింక్ ఇట్ వాజ్ 9000 ఆఫ్టర్ 1 ఇయర్. నేను నవంబర్‌లో స్టార్ట్ చేస్తే మళ్ళొచ్చే నవంబర్‌లో నాకు పేమెంట్ వచ్చింది. అంటే అప్రాక్సిమేట్‌గా థ్రెషోల్డ్ రీచ్ అవ్వాలంటే $100 రీచ్ అవ్వాలి. అంటే ఒక వీడియో గనక ఒక లాంగ్ వీడియో 5000 లైక్ ఎలా 5000, 6000 వ్యూస్ వస్తే $1 వస్తదనమాట. అలాంటిది నాకు 1K వ్యూస్ బిలో 1K వ్యూస్ వస్తే $1 కూడా రాదు. సో, ఇక్కడ నేను అంత టైం వేస్ట్ చేసుకుంటూ ఒక రకంగా ఎంతో హెల్ప్ అవుతుంది అనుకుని నా ఉద్దేశంతో నేను పెడుతున్నాను. బట్ దేర్ విల్ బీ నో యూజ్ అని నాకు అనిపిస్తుంది. సపోర్ట్ రావట్లేదు. అండ్ ఎందుకు ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉపయోగపడుతుందా ఈ ఛానల్ అనేది నాకు తెలియట్లేదు. వ్యూస్ అయితే ఒక 1000 ఎంతమంది చూస్తున్నారు. అది కూడా నామకార్థానికి చూస్తున్నట్లు అనిపించింది నాకు. సో, ఎందుకు టైం వేస్ట్ చేయాలా? ఎందుకు ఇంత టైం పెడుతున్నాను నేను? ఒక యూట్యూబ్ వీడియో చేయాలంటే వీడియో రికార్డ్ చేయాలి. ఒక 13-20 మినిట్స్ ఉంటాయి. దాని తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి కట్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. 40 మినిట్స్ అలా పడుతుంది. సో, ఇక్కడ టైం వేస్ట్ అని కాదు. యాక్చువల్‌గా యూట్యూబ్ అనేది నాకు హాబీయే. బట్ ద పాయింట్ హియర్ ఈస్ ఎంతమందికి హెల్ప్ అవుతుంది? అది నాకు పాయింట్. ఎవరికి హెల్ప్ అవునప్పుడు నేను పెట్టిన పర్పస్ ఇది వ్లాగ్ ఛానల్ కూడా కాదు. ఓకే. సో, అలాంటప్పుడు పెట్టిన పర్పసే మారిపోతుంది. అందుకోసం నాకు ఇంకేం చేయాలో కూడా అర్థం కాలేదు. రీసెంట్‌గా నేను చూసిన నా వీడియోస్‌లో కూడా ఏది కూడా పర్ఫెక్ట్‌గా ఏది రీచ్ అవ్వలేదు. టార్గెట్ ఆడియన్స్‌కి ఏది రీచ్ అవ్వలేదు. అండ్ రీసెంట్ టైమ్స్‌లో నాకు కూడా చిన్న మనసు బాలేదనమాట. సో, నేను కూడా నాకు తగ్గట్టు మనసు బాలేదు అని చెప్పుకోవడానికి తగ్గట్లు కూడా నాకు ప్రెజెంట్ రూమ్‌లో గట్టా ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటారులే కానీ నాకు ఫ్రెండ్స్ గట్టా ఎవరు లేకపోవడం అది బాధాకరం అనిపించింది. సో, ఇంకేదన్నా ఉంటే నేను ఇలా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లో పబ్లిక్‌గా నాకు ఎవరైతే తెలుసో ఈవెన్ తప్పేం లేదు. నాకున్న బాధను నేను చెప్పుకుంటున్నాను. అంతే దాంట్లో ప్రైవేట్‌గా ఫీల్ అవ్వాలి, పబ్లిక్‌గా ఫీల్ అవ్వకూడదు అనేది ఏమీ రూల్ లేదు. ఇదేమీ శాసనాలు గ్రంథాల్లో రాసింది లేదు. సో, పబ్లిక్ లైఫ్‌లో పెట్టకూడదు, పెట్టొచ్చు అనేది దేర్ చాయిసెస్. ఓకే. సో, బట్ హియర్ నేను నా ప్రైవసీ లీక్ చేయకుండా ఉంటే చాలు. ప్రైవసీ మీన్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ బిట్వీన్ ప్రైవసీ. సో, ప్రైవసీలో రకరకాలు ఉంటాయి. సో, నేను నాకు చెప్పాల్సినవి బాధ కలిగించినయే చెప్తున్నాను. సో, ఆ విధంగా 1 మంత్ 2 మంత్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను. ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోసే లేవు. సో, నేనేంటంటే ఇప్పుడు మీకు ఎంత హెల్ప్ అవుతుంది? నిజంగా హెల్ప్ అవుతున్నానా? నిజంగా ఈ ఛానల్ ఒకప్పుడులాగా హెల్ప్ అవుతుందా? అంటే ఒకప్పుడు నా ఛానల్ చూసి చాలామంది కూడా వెంటనే కామెంట్స్ రావటము, ఆ వీడియో చేయమని, ఈ వీడియో చేయమని అలా కంటిన్యూస్‌గా అడుగుతుండేవాళ్ళు. ఇప్పుడు జనరల్‌గా ఏమైతుందంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా సబ్స్క్రైబర్స్ వచ్చింది నాకు -24. అంటే ఉన్నవాళ్ళే 24 మెంబర్స్ తగ్గిపోయారు. అంటే 18,700 నుంచి అసలు ఎటు కదలట్లేదనమాట. 17,700, 17,800 అనుకుంటా. అక్కడ నుంచి కదలట్లేదు. అది నాకు బాధ అనిపించిందనమాట. అంటే నేను నిజంగా హెల్ప్ అవుతున్నానా? నేను పెట్టిన పర్పస్‌కి ఏదన్నా కొంతైనా న్యాయం చేస్తానా అనేది నాకు కొంచెమన్నా లోపల వస్తుంది. సో, దయచేసి మీకు నిజంగా కావాలి అనుకుంటే నాకు చెప్పండి. లేదంటే ఆపేస్తాను. సో, అంటే ఇంకా బెటర్‌గా ఇంకేదన్నా ట్రై చేస్తాను ఇదే టైం కోసం నేను. యాక్చువల్‌గా అంటే నేను యూట్యూబ్ అనేది ఒక హాబీ. బట్ పర్పస్ ఏంటి? నలుగురికి ఉపయోగపడాలి. నలుగురికి మోటివేషన్ తెప్పించాలి. నలుగురి జీవితాల్లో కొంచెం ఏదో ఒక పాజిటివిటీ నింపాలనేది నా ఉద్దేశం. బట్ రీసెంట్ టైమ్స్‌లో నాకు ఎందుకో తెలియని బాధ అనిపించలేదనమాట. ఎవరికి రీచ్ అవుతున్నట్లు ఎవరు సాటిస్ఫై అవ్వట్లేదు నా వీడియోస్‌తో. సో, నాకు బాధ అనిపించింది. సో, ఇప్పుడు నేనేం చేయాలి? 2 ఆప్షన్స్ ఉన్నాయి నాకు. 1 ఐ నీడ్ టు స్టాప్ ఆర్ మీ ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. మీకు ఏది కావాలో ఒక్కసారి చెప్పండి. దాన్ని బట్టి నేను చేస్తాను. నాకు ప్రిపరేషన్ రిలేటెడ్ గానీ, నేను వ్లాగ్స్ చేయమన్నా చేస్తాను. మోటివేషన్ కావాలన్నా చేస్తాను. బికాస్ నాది ఎలాంటి టైప్ అంటే కంపాషన్ టైప్ అనమాట. అంటే నాతో పాటు నలుగురిని తీసుకెళ్ళటమే నా యొక్క గోల్. అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నదే డిఫరెంట్ పర్పస్.
ఓకే, అందరిలాగా కాదు. సో నా పర్పస్ జాబ్ కోసం కాదు, సంథింగ్ మోర్ బియాండ్. ఓకే, సో ఇలాంటప్పుడు నా నా గోలు నా ఇవన్నీ అనుకున్నప్పుడు, అంటే నా పర్పస్ ఇది అనుకున్నప్పుడు నలుగురికి ఉపయోగపడాలి. నేను ఉపయోగపడితేనే నేను నాకు విలువ నా అంతరకు నాకు ఉంటుంది. ఇంకొకటి విలువ ఇవ్వటం కాదు, నా అంతరకు నాకు విలువ కావాలి. సో నా పర్పస్ ఆఫ్ లైఫ్ బిహైండ్ అనేది నలుగురికి ఉపయోగపడాలనేది. సో ఇది రీసెంట్ టైమ్స్లో నాకు ఎందుకు ఉపయోగపడలేదు అనిపించింది. సో వీడియోస్ ఆపాలా కంటిన్యూ చేయాలనేది డైలమాలో ఉండిపోయాను. సో మీరు ఒకసారి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. హెల్ప్ అవుతుందో, ఎంతమందికి హెల్ప్ అవుతుందో చెప్పండి. లేదంటే వీడియోస్ ఆపేస్తాను. ఇంకా నలుగురికి ఉపయోగపడింది నేను చేయలేను, నలుగురికి ఉపయోగపడాలి నేను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఎక్కడ చూసారంటే నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.